ఏకాదశి మహాత్మ్యం. భీముడికి ఎంత శక్తి ఉందో అంత ఆకలి ఉంది. ఆకలికి తాళలేడు. మంచి భోజన ప్రియుడు. భీముడికి ఏకాదశి వ్రతం చేయాలనిపించింది. ఏకాదశి వ్రతం అంటే ఉపవాసం చేయాలి. ఏకాదశి నాడు వ్రతభంగం జరగకుండా తన ఆకలి తీరే మార్గం ఏదైనా ఉన్నదా అని తమ పురోహితుడు ధౌమ్యుణ్ణి అడిగాడు. ఏకాదశి మహాత్మ్యం తెలియచేయమని కోరాడు. ధౌమ్యుడు, భీమసేన, ఏకాదశి దినము చాలా ప్రశస్తమైనది. శ్రీహరికి చాలా ప్రీతికరమైన రోజు. ఏకాదశి వ్రతము చేయటానికి దీక్ష తీసుకోవాలి. దీక్షలో ఉన్నంతసేపు ఆకలి దరికి రాదు. దీక్షతో ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం పూర్తి అయ్యే వరకు ఆకలి గుర్తుకు రాదు. రేపు ఏకాదశి. ఇది మాఘశుద్ధ ఏకాదశి. చాలా శ్రేష్టమైనది. ఇంతకు మించిన అవకాశం దొరకదు. మాఘశుద్ధ ఏకాదశి నాడు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే అంతకు మించిన పర్వదినం మరొకటి ఉండదు. కావున నీవు రాబో మాఘశుద్ధ ఏకాదశి పుష్యమి నక్షత్రంతో కూడి ఉన్నది కాబట్టి దృఢ సంకల్పం చేసి ఏకాదశి వ్రతం ఆచరించు అని చెప్పాడు. భీముడు తన అనుయాయులతో అనేక మంది ప్రజలు వెంటరాగా ఏకాదశి నాడు సూర్యోదయం కాగానే నదీ స్నానం చేసి శాస్త్రోక్తంగా సంకల్పం చెప్పుకుని సూర్యునికి తర్పణాలు విడిచాడు. సూర్య నమస్కారాలు చేశాడు. ఆకాశమంత పందిరి, భూలోకమంత పీఠా వేసినట్లుగా మంటపం ఏర్పాటు చేసి దాని మధ్యలో కలశం పెట్టి సకల దేవతలను ఆహ్వానిస్తూ మంటపారాధన చేశాడు. విష్ణు సహస్రనామాలు, సహస్ర కమలాలతో అర్చన చేస్తూ విష్ణు పూజలు జరిపాడు. దాదాపుగా రాజ్యమంతా ఏకాదశి ఉపవాసం చేస్తూ ఆ పూజలో పాల్గొన్నారు. శివాభిషేకములు జరిపాడు. వేద పండితులు వేదపారాయణ ఒకవైపు, శాస్త్ర ప్రసంగాలు ఒకవైపు జరిగాయి. రాజ్యంలోని అందరూ జాగరణ చేస్తూ శ్రీహరి కీర్తనలు, శివకీర్తనలు, భజనలు చేస్తూ ఏకాదశి వ్రతాన్ని కంటి మీద రెప్పవాల్చకుండా అన్నపానీయాలు మరచి భక్తి శ్రద్ధలతో భీముడు తాను చేయటమే కాకుండా రాజ్యంలోని ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత నిష్ఠగా, ఇంతటి కఠోర దీక్షతో చేయాలని లోకానికి చాటి చెప్పాడు. భావితరాల వారికి ఆదర్శం కావాలని మార్గనిర్దేశం చేశాడు. అందుకనే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. దృఢమైన దీక్ష ఉంటే, భగవంతుని యందు భక్తి ఉంటే ఆకలి దప్పులు గుర్తుకురావు. కర్తవ్యం ముందుకు నడిపిస్తుంది. మరునాడు ద్వాదశి సూర్యోదయం కాగానే భీముడు తన వారందరితో ప్రజలు అంటరాగా గంగానదిలో స్నానమాచరించాడు. మరల విష్ణు పూజలు చేసి మంటపమునకు పూజలు చేసి ఉద్వాసన పలకటం జరిగింది. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు, దానాలు ఇచ్చాడు. భీముడు తనతో పాటు ఉపవాసమున్న వారందరినీ ద్వాదశి పారణ అనగా భోజనాలు చేయమని అన్న సంతర్పణ చేసి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు. శివరాత్రి మహాత్మ్యం. మాఘమాసం శివకేశవులకు చాలా ప్రీతికరమైనది. మాఘ ఏకాదశి శ్రీ మహావిష్ణువునకు ఎంత ప్రీతికరమో మాఘ బహుళ చతుర్దశి శివునికి అంత ప్రీతికరం. ఈ చతుర్దశిని శివరాత్రి అని మనకు పర్వదినం. ప్రతి మాసం వచ్చే బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. కానీ మాఘ కృష్ణ చతుర్దశి అనగా అమావాస్యకు ముందు రోజును మహాశివరాత్రి అంటారు. మాఘమాస చతుర్దశి నాడు నదిలో కానీ, తటాకమందు కానీ, కనీసం బావిలో నీటితో కానీ స్నానం చేయాలి. మాఘమాసంలోని పర్వదినముల గురించి కానీ, ఏవైనా విశేషాల గురించి కానీ చెప్పుకోవలసి వస్తే ముందుగా స్నానంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే మాఘస్నానం అంత ఫలాన్ని ఇస్తుంది అని చెప్పటానికే. శివాలయంలో కానీ, ఇంటిలో కానీ శివలింగమునకు మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ నియమం వృద్ధులకు, పిల్లలకు వర్తించదు. 1,00,000 బిల్వార్చన చేయాలి. ఇది సామాన్యులు చేయగలిగేది కాదు. ఆలయములలో కానీ లేక సామూహికంగా కానీ నిర్వహించుకోవాలి.
ఇంట్లో చేసుకునేవారు శక్తి కొలది శివలింగమునకు సహస్రనామములతో బిల్వపత్రములు, తుమ్మిపూలు వంటి శివునికి ప్రీతికరమైన సుగంధ పరిమళ పూలతో అర్చన చేయాలి. పండ్ల రసములు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలతో అభిషేకం, భస్మాభిషేకం, గంధాభిషేకం, అన్నాభిషేకం, ఇలా మన శక్తి కొద్దీ పరమశివుణ్ణి ఆ రోజంతా అభిషేకం చేస్తూనే ఉండాలి. అతి ముఖ్యమైనది రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో శ్రద్ధగా అభిషేకాలు చేయాలి. తెల్లవార్లు శివ సన్నిధిలో శివనామం జపిస్తూ జాగరణ చేయాలి. మాఘ పురాణంలో శివరాత్రి మహిమను తెలిపే ఒక కథను తెలుసుకుందాం. పూర్వం శబరి నదీ తీరంలో ఉన్న అడవిలో కులీనుడు అను బోయేవాడు తన భార్యాబిడ్డలతో కాపురం చేసేవాడు. జాలి దయ లేకుండా క్రూరంగా జంతువులను వేటాడేవాడు. తన దినచర్యగానే శివరాత్రి నాడు ఉదయమే లేచి వేట కోసం అడవికి వెళ్ళాడు. ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎంత వెతికినా ఒక్క జంతువు దొరకలేదు. ఇంట్లో భార్యా పిల్లలు తాను తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళకూడదని చీకటి పడుతున్న సమయంలో ఒక బిల్వవృక్షం పైకి ఎక్కి కొమ్మల చాటుగా కూర్చున్నాడు. ఏదైనా జంతువు వస్తే బాణం వదులుదామని వేచి చూస్తున్నాడు. ఖాళీగా కూర్చోలేక ఒక్కొక్క బిల్వదళం తుంచి కింద పడవేస్తున్నాడు. వాని అదృష్టం కొద్దీ ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న శివలింగం ఉన్నది. బోయవాడు విసిరిన బిల్వదళాలు శివుని అభిషేకిస్తున్నాయి, అర్చన చేస్తున్నాయి. ఆ రాత్రి అంతా జాగరణ చేశాడు. ఆపకుండా బిల్వదళాలు కిందికి జారవిడుస్తూనే ఉన్నాడు. బోయేవాడికి శివరాత్రి గురించి తెలియదు, బిల్వదళం శక్తి తెలియదు. శివరాత్రి నాడు జాగరణ చేస్తే కలిగే ఫలితము కూడా తెలియదు. తెలిసి చేసినా తెలియక చేసినా శివరాత్రి నాడు ఉపవాసం, అభిషేకం, బిల్వార్చన, జాగరణ శివ సాయుధ్యాన్ని కలిగిస్తాయి. బోయేవాడు అవసాన దశలో శివదూతలు వచ్చి కైలాసమునకు తీసుకువెళ్ళారు. దత్తాత్రేయ బోధ. కార్తవీర్యార్జునుడికి ఆస్థాన పండితులు మాఘమాసం స్నానం చేయవలసిన ఆవశ్యకత తెలియజేశారు. కార్తవీర్యార్జునుడు చలిలో చన్నీళ్ల స్నానం ఏమిటని విసుక్కున్నాడు. ఆ విషయం తన గురువైన దత్తాత్రేయ స్వామి వారిని నేరుగా అడిగాడు. స్వామి, మాఘస్నానము మహిమను, మాఘమాస వైశిష్ట్యాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. దత్తాత్రేయుడు కరుణతో, నాయన, భారతదేశంలోని పుణ్య నదులకు సమానమైన నదులు వేరే ఇతర ఖండాలలో లేవు. ఈ జీవనదులలో ప్రధానమైనవి 12. ఈ నదులకే పుష్కర ప్రవేశం కలుగుతుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరమునకు ఒక్కొక్క రాశిలోకి మారుతాడు. అప్పుడు ఆ నదులకు పుష్కర ఆరంభమవుతుంది. కావున ఈ నదులలో స్నానం చేయటం అధిక ఫలాన్నిస్తుంది. అలాగే మాసములలో మాఘమాసం చాలా ప్రత్యేకమైనది. మాఘమాసం నదీ స్నానం జన్మ జన్మల పాపాన్ని హరిస్తుంది. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉన్నప్పుడు మాఘస్నానం చేసి ఒక బ్రాహ్మణునికి దానం చేసిన ఎడల పంచమహాపాతకాలు తొలగిపోతాయి. దీనికి ఒక చిన్న కథ చెబుతాను అని కథ చెప్పసాగాడు. గంగా నదీ తీరంలో ఉత్తర దిక్కున భాగ్యనగరం అను పట్టణం ఉంది. ఆ పట్టణంలో నివసించు వారందరూ భాగ్యవంతులే. గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి అమితమైన ధన సంపద పొందారు. హేమాంబరుడు అనే వ్యాపారికి 2 కొడుకులు. తండ్రి చనిపోగానే ఆస్తి పంచుకొని విలాసంగా గడిపి అనేక పాపకృత్యాలు చేసి చివరికి వారు కూడా చనిపోయారు. యమదూతలు వారిని యమలోకానికి తీసుకువెళ్ళి చిత్రగుప్తుని వద్ద నిలబెట్టారు. చిత్రగుప్తుడు పెద్దవాణ్ణి నరకంలో పడవేయమని, చిన్నవాణ్ణి స్వర్గానికి పంపమని చెప్పాడు. దానికి చిన్నవాడు, ఇద్దరం సమానంగానే పాపాలు చేశాం, మాకు తెలిసి ఒక్క మంచి పని కూడా చేయలేదు, మరి నన్ను మాత్రం స్వర్గానికి ఎందుకు పంపిస్తున్నారు అని అడిగాడు. చిత్రగుప్తుడు, నీవు మాఘమాసంలో గంగానదికి ఆవల వైపున ఉన్న నీ మిత్రుని ఒకరోజు కలవటానికి వెళ్ళావు. ఆ రోజు గంగా ప్రవాహ వేగానికి గంగాజలం నీ తలని తడిపింది. అందుచేత నీకు మాఘస్నాన ఫలం లభించింది, స్వర్గలోకం ప్రాప్తించింది అని చెప్పాడు. ఓ రాజా, మగధ దేశంలో
నలుగురు వ్యక్తులు ఉండేవారు. వారికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు యువతులు చాలా అందగత్తెలు. వారికి వయసుకు తగ్గ యువకుడు విద్యార్థి కనిపించాడు. ఆ ఆడపిల్లలు ఆ యువకుని పెళ్లి చేసుకోమని విసిగించారు. అతను తనకింకా విద్య పూర్తి కాలేదని, వివాహం చేసుకునే సమయం రాలేదని, తాను వివాహం చేసుకోనని గట్టిగా నిరాకరించాడు. ఆ యువతులకు ఆగ్రహం కలిగి ఆ యువకుణ్ణి పిశాచంగా మారిపోమని శపించారు. యువకుడు కూడా యువతులను పిశాచాలుగా మారమని ప్రతిశాపం ఇచ్చాడు. వారి తల్లిదండ్రులు కృంగిపోయారు. ఒకరోజు ఒక సిద్ధపురుషుడు ఆ ఊరు వచ్చాడు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ సిద్ధుడిని దర్శించి తమ పిల్లలకు పిశాచ రూపం తొలగే ఉపాయం చెప్పమని వేడుకున్నారు. సిద్ధుడు వారికి ఈ పిశాచములకు మాఘస్నానం నదిలో చేయించమని చెప్పాడు. మాఘమాసం రాగానే పిశాచాల రూపంలో ఉన్న ఆ నలుగురు యువతులు, యువకుడు నదీ స్నానం చేశారు. మాఘస్నాన ఫలం వలన వెంటనే వారి పిశాచ రూపాలు తొలగి పూర్వరూపాలు పొందారు. మాఘమాస మహిమ చాలా గొప్పదని కార్తవీర్యార్జునికి దత్తాత్రేయుడు చెప్పి పంపాడు. విశ్వామిత్రునికి వానరముఖం తొలగుట. మాఘమాసంలో నదీ స్నానం మానవులకే కాదు, దేవతలకి కూడా పరమపావనమైనది, ఆచరించవలసినది. ఒకానొక సంవత్సరంలో మాఘమాసంలో ఒక గంధర్వుడు భూలోకంలో గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించాడు. తన వెంట వచ్చిన తన పత్ని స్నానం చేయనని మొండికేసింది. మాఘమాసంలో గంగా స్నానం తిరస్కరించి కించపరిచినందువల్ల ఆమె దేవత్వం పోయింది. ఆమెను భూలోకంలో వదిలి తాను తన లోకానికి వెళ్ళాడు. ఆ గంధర్వ స్త్రీ వనములో వయ్యారాలు ఒలకబోస్తూ తిరుగుతూ అలా విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే ప్రదేశం చేరింది. మహర్షికి తపోభంగం జరిగింది. ఆమె మహర్షిని ఓరకంట చూసింది. మహర్షి ఆమె అందచందాలకు మోహపడి ఆమెతో శృంగార క్రీడలు సరిపాడు. ఆమె భర్త మరల క్రిందికి దిగి వచ్చి భార్య కోసం వెదుగుతున్నప్పుడు విశ్వామిత్రుడు తన భార్య కామక్రీడలో తేలియాడటం చూసి ఆగ్రహించాడు. గంధర్వుడు విశ్వామిత్రునితో, నీవు ఋషివై ఉండి కామవాంఛలు వదిలిపెట్టనందువల్ల నీ ముఖము వానర ముఖంగా మారుగాక అని శపించాడు. తన భార్యను, ఓసీ పతిత, ఇక్కడే పాషాణమై పడి ఉండు అని శపించి తిరిగి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు దుశ్చర్యకు తానే సిగ్గుపడి అలా వానరముఖంతో కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఈ విషయం నారద మహర్షికి తెలిసింది. ఆయన వెంటనే విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు. మహర్షి, క్షణికావేశానికి లోనై నీ తపస్సు వృధా చేసుకున్నావు. మాఘమాసం మొదలైంది, మరి ఆలస్యం చేయకు, గంగా స్నానం చేయి, నీ పూర్వరూపం నీకు వస్తుంది. నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణం పైన చల్లు, ఈమెకు కూడా శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. మాఘమాసంలో గంగా నదిలో స్నానం ఆచరించాడు మహర్షి. మాఘస్నాన మహిమ వల్ల మహర్షికి తన పూర్వ ముఖము తిరిగి పొందాడు. గంగాజలం పాషాణం పైన చల్లగానే ఆమె తిరిగి గంధర్వ రూపం పొందింది. మాఘస్నాన మహిమ వల్ల ఆమె దివ్యత్వం కూడా పొంది తన లోకానికి తిరిగి వెళ్ళింది. నారదుడు లోక కళ్యాణం కోసం పరితపించే వ్యక్తి కాబట్టి విశ్వామిత్రుడంతటి వాడికి మాఘస్నాన మహిమను గుర్తు చేసి ఆపద నుండి రక్షించాడు. గంధర్వ స్త్రీకి ప్రాణదానం చేయించాడు. రుక్షక కన్య. భృగువంశమునకు చెందిన రుక్షక కన్య వివాహం జరిగిన వెంటనే ఆమె భర్త చనిపోవటం జరిగింది. ఆమె తన దురదృష్టానికి దుఃఖించింది. గంగా తీరం చేరి అక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకొని నిరంతరం విష్ణుధ్యానంలో జీవించసాగింది. అలా ఎన్నో సంవత్సరాలు గంగానదిలో స్నానము ఆచరించటం వలన అనేక మాఘస్నాన ఫలాన్ని పొందింది. అలా తన తపస్సులోనే తన ప్రాణాలు విడిచింది. ఆమె శరీర త్యాగం చేసిన రోజు అతి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. ఆమెకు నేరుగా వైకుంఠ ప్రాప్తి కలిగింది. అలా కొంతకాలం వైకుంఠవాసం చేసిన తరువాత ఆమె బ్రహ్మలోకం చేరింది. ఆమె మాఘస్నాన పునీతురాలవడిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యంలో తీర్చుటకు తిలోత్తమ అను అప్సరసను చేశాడు. ఆ రోజుల్లో సుందోపసుందులు అను ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు.
వారు బ్రహ్మ గురించి తీవ్ర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగాడు. వారు వేరెవ్వరి నుండి మాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరారు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. సుందోపసుందులు అరాచకం ఎక్కువైంది. దేవతలని పీడిస్తున్నారు. మహర్షుల తపస్సుకు భంగం కలిగిస్తున్నారు. వారి ధాటికి దేవతలు స్వర్గలోకం విడిచి పారిపోయారు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. బ్రహ్మ తిలోత్తమను పిలిచి, నేను సుందోపసుందులకు ఇతరుల వలన ప్రాణిహాని కలుగదని వరమిచ్చాను. ఆ వరబలంతో వారు లోక కంటకులయ్యారు. నీవు ఉపాయంతో వారిని మట్టుబెట్టమని పంపాడు. తిలోత్తమ సుందోపసందులు ఉన్న అడవికి వెళ్ళి వారికి దగ్గరలో వేణు చేత పట్టుకుని మధుర గానం చేస్తోంది. ఆ గానానికి ముగ్ధులై వారు ఆమె వద్దకు వచ్చారు. ఆమె అతిలోక సౌందర్యానికి మోహితులై ఆమె వెనుక తిరగసాగారు. చివరికి వారు తమలో ఒకరిని పెళ్లి చేసుకోమని తిలోత్తమని కోరారు. ఆమె వారిద్దరిలో ఎవరు బలవంతులో వారినే చేసుకుంటానని చెప్పింది. వారు అంగీకరించి అన్నదమ్ములు ఒకరినొకరు ఢీకొన్నారు. చివరికి ఒకరిని ఒకరు పొడుచుకుని ఇద్దరూ చనిపోయారు. దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. బ్రహ్మదేవుడు దేవతలతో కూడి తిలోత్తమను అభినందించారు. బ్రహ్మ, నీవు చేసిన మాఘవ్రత దీక్ష ఫలితమే కారణం. దేవలోకంలో నీ కీర్తి ప్రత్యేకంగా నిలిచిపోయింది. దేవలోకంలో ఉన్నత స్థానంలో ఆనందించమని పంపాడు.